155వ జయంతి సందర్భంగా కర్నూలు జిల్లా ఇన్ఛార్జిగా పిసిసి అధ్యక్షురాలు బీజేపీ యొక్క నిరంకుశ వైఖరి, బీజేపీ యొక్క విభజించు పాలించు, బీజేపీ యొక్క ద్వంద్వ నీతిని వ్యతిరేకంగా స్వాతంత్రం కోసం ఆశాంతం పోరాడి స్వాతంత్రం ఏ రకంగా సాధించాలి అంటే ఒక వినూత్నమైన పందాన్ని ఎంచుకొని శాంతి, ప్రేమ, సోదరభావంతో ఏ రకంగా దాస్య శృంఖలాలను తెంచి స్వాతంత్రం సాధించవచ్చునో తెలియజేసిన మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా బీజేపీ అనుసరిస్తున్న ఈ యొక్క దుర్మార్గమైన ఆలోచన ధోరణి ఏదైతే ఉందో దాన్ని నిరసిస్తూ కర్నూలు డీసీసీ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో అన్న సుధాకర్ బాబు గారి సహకారంతో ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం గాంధీ గారికి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దేశంలో అనేక మతాలు, అనేక కులాలు, అనేక ప్రాంతాలు, అనేక భాషలు, అనేక రాష్ట్రాలు ఇవన్నీ సమ్మేళనమైతేనే ఇది భారతదేశం. సో ఆ అనేక అనే పదాన్ని ఏకం చేసి అన్నీ కలిపి ఉంచాలి అనే ఒక భావంతో మహాత్మా గాంధీ గారు శాంతిని, ప్రేమని, సోదర భావాన్ని ఎంచుకొని స్వాతంత్రం తెచ్చిన తర్వాత మనకు ఒక మార్గాన్ని చూపించడం జరిగింది. అదే మార్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని కాపాడాలనే లక్ష్యంతో ముందుకెళ్తా ఉంది. తదనుగుణంగానే రాహుల్ గాంధీ గారు ఈ 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ యొక్క పాలనలో మైనారిటీల పట్ల వాళ్ళు చూపిస్తున్న వివక్ష, ఎస్సీ ఎస్టీల పట్ల వాళ్ళు చూపిస్తున్న వివక్ష, ఓబీసీల పట్ల వాళ్ళు చూపిస్తున్న వివక్ష, వీటన్నిటికీ నిరసనగా అదేవిధంగా భాషాధిపత్యాన్ని చూపించాలనుకునే భారతీయ జనతా పార్టీ ఇదంతా కుదరదు, మాకు కాంగ్రెస్ పార్టీకి అన్ని భాషలు, అన్ని ప్రాంతాలు, అన్ని మతాలు, అన్ని కులాలు అని సమానం అని చెప్తూ భారత్ జోడో యాత్ర అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి దేశాన్ని ఒక పూలదండలాగా కనిపించే ఒక ప్రయత్నాన్ని రాహుల్ గాంధీ గారు ఏదైతే గాంధీ మార్గంలో చేపట్టారో అదే ఈ దేశానికి శ్రీరామ రక్ష అని తెలియజేయడం కోసంగా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఎల్లవేళలా గాంధీ మార్గంలో నడుస్తుంది అని మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు.